నమస్తే. గతంలో చెప్పుకున్నట్టుగా మనం ఒక చట్టం కింద కానీ ఒక సెక్షన్ కింద కానీ ఒక చట్టం కింద పనిచేస్తున్నప్పుడు చట్ట పరిధిలో అలాగే ఒక సెక్షన్ కి సంబంధించి నోటీస్ ఇస్తున్నప్పుడు ఆ సెక్షన్ ఎంతవరకు మనకు పర్మిషన్ ఇస్తుందో ఎంతవరకు మన పవర్స్ ని ఇన్వోక్ చేసుకోగలమో అంతవరకు మాత్రమే ఆ సెక్షన్ ని రెఫర్ చేస్తూ మనం నోటీసులు ఇవ్వాలి. కానీ సెక్షన్ లో ఉన్న పరిధికి మించి కానీ నోటీసులు ఇస్తే అటువంటి నోటీసులు చెల్లవు అని చెప్పి గౌరవ హైకోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే మనకు ముఖ్యంగా సెక్షన్ 61 ఎక్కువగా మనం చూస్తుంటాం, స్క్రూటినీ ఆఫ్ రిటర్న్స్. ఈ సెక్షన్ 61 కింద నోటీస్ ఇస్తూ స్క్రూటినీ ఆఫ్ రిటర్న్స్ అన్నప్పుడు దీని పరిధి ఎంత, సెక్షన్ 61 లో ఉన్న పరిధి ఎంత, ఎంతవరకు మనం నోటీస్ ఇవ్వగలము అంతవరకు మాత్రమే నోటీస్ ఇవ్వాలి. ఇక్కడ సెక్షన్ 61 లో ఏం చెప్తున్నాడు, ది ప్రాపర్ ఆఫీసర్ మే స్క్రూటినైజ్ ది రిటర్న్ మే స్క్రూటినైజ్ ది రిటర్న్ అండ్ రిలేటెడ్ పర్టికులర్స్ ఫర్నిష్డ్ బై ది రిజిస్టర్డ్ పర్సన్ టు వెరిఫై ది కరెక్ట్నెస్ ఆఫ్ ది రిటర్న్ అండ్ ఇన్ఫార్మ్ హిమ్ ఆఫ్ ది డిస్క్రిపెన్సీస్ నోటీసులు. ఇది మన సెక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ సెక్షన్ స్క్రూటినైజ్ చేయడం, ఆ రిలేటెడ్ పర్టికులర్స్ ని ఫర్నిష్ చేసిన పర్టికులర్స్ ని వెరిఫై చేసుకోవడం, తర్వాత దాంట్లో ఉన్న డిస్క్రిపెన్సీస్ ని నోటీసు చేసి వాళ్ళకి చెప్పడం. కరెక్టివ్ మెజర్ వాడు కానీ ఒప్పు కానీ కరెక్ట్ చేసుకుంటే చేసుకున్నట్టు, లేదా ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏదైనా ఉంటే మళ్ళీ సపరేట్ గా ఫాలో అవ్వాలి. ఇక్కడ ఏమైపోయింది, పర్టికులర్ కేసు లో మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, నువ్వు ఇంత కమ్మేవు, కాబట్టి మేము దీన్ని ఒప్పుకోమని చెప్పి సెక్షన్ 61 కింద నోటీస్ ఇవ్వడం జరిగింది. దీన్ని గౌరవ హైకోర్టు వారు ఒప్పుకోకుండా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, హైకోర్టు వాళ్ళు, క్లియర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సెక్షన్ 61 is to enable an assessing officer to point out discrepancies and errors which are occurring in return filed by registered person with that of related particulars. ఇందాక చెప్పుకున్నట్టుగా రిలేటెడ్ పర్టికులర్స్, రిటర్న్ లో ఉన్న డిస్క్రిపెన్సీస్, ఈ రెండింటిని మ్యాచ్ చేస్తూ ఇవ్వాల్సిందే తప్ప మార్కెట్ ప్రైస్ వెళ్ళిపోయి సోల్డ్ దేర్ గూడ్స్ విత్ దట్ ఆఫ్ ది ప్రివలెంట్ మార్కెట్ ప్రైస్ అక్కడ 100 రూపాయలు ఉంటే నువ్వు 75 రూపాయలకి అమ్మావు, లేదు 50 ఉంటే నువ్వు 20కి అమ్మావు, ఇలాంటివన్నీ సెక్షన్ 61 పరిధిలోకి రావు. సెక్షన్ 61 పరిధిలోకి దీన్ని తీసుకురావడానికి లేదు. దానికి మళ్ళీ సపరేట్ గా సెక్షన్ ఉన్నాయి, 73 కానివ్వండి 74 కానివ్వండి, సపరేట్ గా ఉన్నాయి. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నానంటే హైకోర్టు వారు, ఇన్ ది ఇన్స్టెంట్ కేస్ నోటీసెస్ ఇష్యూడ్ కంపేరింగ్ పర్టికులర్స్ అట్ విచ్ పిటిషనర్స్ హావ్ సోల్డ్ దేర్ గూడ్స్, అంటే ఎంత గూడ్స్ అమ్మారు, విత్ దట్ ఆఫ్ ది ప్రివలెంట్ మార్కెట్ ప్రైస్ వాజ్ హోల్లీ వితౌట్ జ్యూరిస్డిక్షన్ అండ్ బియాండ్ స్కోప్ ఆఫ్ సెక్షన్ 61. అంటే సెక్షన్ యొక్క పరిధి ఏంది, దాన్ని ఎంతవరకు మనకు ఎంపవర్ చేశారు, దాని సెక్షన్ ప్రకారం మనకు అధికారం ఏంది అనేది చూసుకోకుండా బియాండ్ ది సెక్షన్ వెళ్ళిపోయి మార్కెట్ ప్రైస్ కంపారిజన్, సేల్ ప్రైస్ కంపారిజన్, తర్వాత మార్కెట్ ప్రివలెంట్ మార్కెట్ ప్రైస్ ఇలా ఉంటే మీరు ఇంత కమ్మారు అనేది, ఇవన్నీ బియాండ్ సెక్షన్ 61 లోకి వస్తాయి. అలా కూడా కాకుండా ఒక సేల్ ట్రాన్సాక్షన్ ని మనం పాయింట్అవుట్ చేస్తున్నామంటే అది షామ్ ట్రాన్సాక్షన్ అని చెప్పి ముందు ప్రూవ్ చేయాలి. ఇది డూప్లికేట్ ట్రాన్సాక్షన్, దీంట్లో ఫ్రాడ్ ఉంది, ఈ సేల్ కరెక్ట్ కాదు, మీరు చెప్పిన సేల్ ఆఫ్ గూడ్స్ ప్రకారంగా ఈ రేట్ ప్రకారంగా ఇది పక్కాగా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, గవర్నమెంట్ మోసం చేయాలనే ఉద్దేశంతో ఈ సేల్ ప్రైస్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ ఏవి చెప్పకుండా జస్ట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, మీరు ఇంత అమ్మేశారు కాబట్టి మేము 61 కింద నోటీస్ ఇచ్చేస్తా ఉంటే మటుకు చెల్లదు. ఎంత పరిధిలో సెక్షన్ 61 లో మనకి ఎంతైతే పరిధి ఉందో అంతవరకు మాత్రమే ఆ నోటీసుని లిమిట్ చేయాలని చెప్పి గౌరవ జార్ఖండ్ హైకోర్టు వారు చీఫ్ జస్టిస్ బెంచ్ కామెంట్ చేయడం జరిగింది. చీఫ్ జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు గారు మరియు దీపక్ రోషన్ గారు ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. శ్రీరామ్ స్టోన్ వర్క్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్, ట్యాక్స్మెన్ వెబ్సైట్ లో 174, taxman.com 475, ఇది వెబ్సైట్ సైటేషన్ 174 taxman.com 475. కాబట్టి మీరు కూడా చదవండి. అధికారులకు కూడా మరొకసారి విజ్ఞప్తి, మనం ఏ చట్టం కింద పనిచేస్తున్నామో దయచేసి ఆ చట్టం యొక్క ఉద్దేశాన్ని, సెక్షన్ యొక్క ఉద్దేశాన్ని కూడా తెలుసుకొని మీరు నోటీసులు ఇవ్వాలని చెప్పి గౌరవ హైకోర్టు వారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి చట్టం యొక్క ఉద్దేశం, సెక్షన్ యొక్క ఉద్దేశాన్ని కూడా
నోటీస్ ఇచ్చే ముందు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి జార్ఖండ్ హైకోర్టు వారు ఈ జడ్జిమెంట్ ద్వారా తెలియజేయడం జరిగింది. మీకు కూడా ఇట్లాంటి సిచ్యుయేషన్స్ ఏదైనా ఎదురైతే ఈ హైకోర్టు జడ్జిమెంట్ రెఫర్ చేస్తూ ఆ, సరైన నోటీసుకి సరైన రిప్లైలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఎప్పటిలాగే ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబర్స్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చినట్టయితే మిగతా వారు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేయడానికి కామెంట్ రూపంలో మీ సూచనలు, సలహాలు ఇవ్వాల్సింది. అందరికి మరొకసారి శుభోదయం, నమస్కారం.